మెగా హీరో సాయి ధరమ్ తేజు ప్రేమ గురించి పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కథనాలని వింటనే ఉన్నాం. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆ వార్తలు అనేవి మితిమీరిపోయినాయంట. గదిగిట్లా కొందరేమో ఈయనకి పెళ్లి అయిపోయిందని, మరికొందరేమో ఈయన ప్రేమలో ఉన్నాడనే వార్తలు అయితే సోషల్ మీడియాలో మస్తుగా వెరుగుతున్నాయంట. ప్రచారం మీద ప్రచారం చేస్తూనే ఉన్నారంట. అయితే ఆయన ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా గానీ, మీడియా సమావేశంలో ఉన్నా గానీ ఈ ప్రశ్న అనేది చాలా కామన్ అయిపోయింది. ఎవరు చూడు, ఏ విలేకరి చూడు ఇక పెళ్లి గురించి ప్రేమ గురించి మీ కామెంట్ ప్లీజ్ అనుకుంటా ఇక ఇదైతే ఆనవాయితీగా అడుగుడైతే కామన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆయన ఉషా పర్ణం అనే సైన్మా ఈవెంట్ కు గదిగిట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా పాల్గొన్నాడంట. అయితే ఈ సందర్భంగా ఈయన ఇట్లాంటి ప్రశ్ననే మరోసారి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక యాంకర్ వచ్చి మీ లవ్ గురించి చెప్పురి అని అడిగిందంట. ఇక ఆయన శైలిలో స్పందించిండు. ఇక ఆయన ఏమంటున్నాడు అంటే, నాకు ఇట్లా ప్రేమ ఉన్నది గాని గదిగిడ నాది వన్ సైడ్ లవ్. ఇక ఆమె స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నా, ఇక అంతే అని చెప్పుకొచ్చిండు. ఇక గట్లనే ఎవరైనా అమ్మాయి నచ్చి నేను ఇట్లా మాట్లాడాలని ప్రయత్నిస్తే మాత్రం, అవును మీకు ఇట్లా పెళ్లి అయిపోయిందంట కదండి అనుకుంటా నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నారు అనుకుంటా సరదాగా కామెంట్లు కూడా పెట్టిండంట. ఇక చూసిరా పాపం పిల్లగాడికి అసలు ప్రేమ విషయంలో అసలు ప్రేమనే లేదనుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారంట ఒక్కొక్కరు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనకెందుకు చెప్పి, ఆయన పెళ్లి చేసుకుంటే ఏంది, ప్రేమలో ఉంటే ఏంది, అయినా గాని ఒకవేళ సైన్మ గురించి ఏదైనా ప్రచారం చేస్తే గానీ అది వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ ఉపయోగం లేని విషయాల మీద ఎక్కువ దృష్టి పెడితే ఇక గిట్లనే ఉంటది. మరి ఇక గిట్లాంటివి చేయొద్దు అనుకుంటా మళ్ళా ఒకసారి కోరుకుంటా మళ్ళా కలుద్దాం.